నలుగురి సంతోషం కోసం బ్రతికేవారు వారి సంతోషాన్ని కోల్పోతారు. తమ సంతోషం కోసం బ్రతికేవారు నలుగురిలో ఉండలేరు. డబ్బు కోసం పరిగెత్తే వారికి మనశ్శాంతి ఉండదు. సంతోషంగా బతకాలి అనుకునే వారికి డబ్బు ఉండదు. ఆ రెండు ఉన్నవారికి ఆరోగ్యం ఉండదు. అన్నీ లేటుగా తెలుసుకుంటాం, అప్పటికి ఆయుష్ ఉండదు. మనకు కావలసిన వారి కోసం ఎదురు చూడటంలో ఆనందం ఉంటుంది. అయితే ఎదురు చూస్తూనే ఉండకుండా అప్పుడప్పుడు వారి కోసం ఎదురు వెళ్ళండి, ఇంకా ఆనందం కలుగుతుంది. నచ్చని వాళ్ళతో కాపురం అయినా చేస్తారు, కానీ నచ్చని వారు ఒక్క మాట అంటే మాత్రం ఊరుకోరు. కొన్ని మాటలు కటువుగా ఉంటాయి, అయినా సరే వాటిని మనం ఒప్పుకొని తీరాలి, ఎందుకంటే అవి నిజాలు కాబట్టి. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదు. అది ఉంటేనే కదా ఏ బంధం అయినా బంధుత్వమైనా. 99 సార్లు మంచి చేసి ఒక్కసారి తప్పు చేస్తే మొత్తం తప్పే అంటారు. ఒక్కసారి తప్పు చేసి 99 సార్లు మంచి చేసినా నమ్మరు, తప్పే అంటారు. జనాలు తప్పునే ఎక్కువగా చూస్తారు. మంచో చెడో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి, అంతా మన అదృష్టం అనుకోవాలి. 2.5 గంటల సినిమాలో చూపించినట్టుగా నిజ జీవితంలో కూడా లవ్, హ్యాపీ, కామెడీ, ఫైనల్గా ఫ్యామిలీ ట్రెజడీ అన్నీ ఉంటాయి. కాకపోతే అక్కడ వెంటనే చూస్తాం, కానీ లైఫ్లో మాత్రం అవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయో మనకు తెలియదు. లైఫ్లో గుర్తుంచుకోవలసిన విషయం, మనం ఏ పని చేయకుండా ఖాళీగా తిరిగేటప్పుడు కూడా మన మాటకి విలువ ఇచ్చే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకు. ఈ రోజుల్లో సాయం చేయడమే గొప్పే, కానీ చేసిన సాయంని ఎదుటివారి జీవితాంతం గుర్తుంచుకోవాలి, మన గురించే చెప్పుకోవాలి. మనం కనబడిన ప్రతిసారి లొంగి వంగి ఉండాలి అనుకోవడం మాత్రం చాలా తప్పు. అందరూ బాగుండాలి, అందరితో నేను బాగా ఉండాలి అని అనుకుంటాం. అదేంటో కానీ అందరూ నన్నే టార్గెట్ చేసి పరీక్షిస్తారు. నీకు మంచి జరిగిన సమయం మరొకరికి చెడు అవ్వచ్చు. అందరికీ మంచి అనుకున్నది నీకు చెడు అవ్వచ్చు. గొడవ పడిన ప్రతిసారి మనమే ముందు మాట్లాడాలి, ఎందుకంటే మనకన్నా ఎక్కువగా బాధపడే మనసు గలవారు కూడా ఒక్కోసారి కఠినంగా మారవచ్చు. అందుకే ఆలోచించి మాట్లాడాలి. జీవితం ఒక నిజమైన రైలు ప్రయాణం. అందులో మనకు కలిగే పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, బంధాలు ఇవన్నీ కూడా దానిలో భాగమే. ఎవరు ఎంత దూరం కలిసి ప్రయాణించినా చేరాల్సిన గమ్యం వరకే, ఆ తర్వాత అందరూ ఒంటరి. ఎప్పుడైతే మనల్ని ఒకరు దూరం పెడుతూ ఉంటారో అప్పటికే వాళ్ళ మనసులో నుండి మనల్ని వదిలేశారు అని అర్థం.